ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో ఏపీతో పాటుగా ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ సహా మొత్తం 11 రాష్ట్రాల నాయకత్వాలు సిద్ధం చేసిన లోక్సభ అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలపై వారితో విడివిడిగా చర్చించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజులు ఈ భేటీలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేనలతో పొత్తు ఒప్పందంలో బీజేపీకి కేటాయించిన 6 లోక్సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు సిద్ధం చేసిన జాబితాకు ఆమోదముద్ర పడినట్లుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ కేటాయించిన 6 స్థానాల విషయంలో రాష్ట్ర సీనియర్ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలో ఎవరి అభ్యర్థిత్వానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే అంశంపై ఆసక్తి నెలకొంది. పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం రాజమండ్రి, రాజంపేట, అమలాపురం, తిరుపతి, అరకు, నరసాపురం, విజయనగరం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారన్న ఊహాగానాల నేపథ్యంలో ఏ 6 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక టీడీపీ గెలిచే స్థానాలను తమ వద్ద ఉంచుకొని మిగిలిన స్థానాలను తమకు కేటాయించిందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర సీనియర్ నాయకులు ఇటీవల రాసిన లేఖను అధిష్టానం ఏ మేరకు సీరియస్గా తీసుకుంటుందనేది 1-2 రోజుల్లో అధికారికంగా విడుదలయ్యే జాబితాలో వెల్లడి కానుంది. 1-2 రోజుల్లో అధికారికంగా విడుదలయ్యే జాబితా విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది.